మామ నమస్తే. సురేష్ ఎక్కడికి వెళ్తున్నావు? వేరే దేశం వెళ్తున్నాం మామగారు. మంచి జాబ్ వచ్చింది మనకు, అందుకే. ఏమ్మా శ్వేత విన్నావా? ఏంటి సురేష్ దేశం వదిలి వెళ్ళిపోతున్నాడంట. అమ్మ తీసిన అమ్మాయి గారు లేపుకెళ్తున్నాడా ఏంటి? సురేష్ ఉన్న అమ్మాయిని తీసుకుని దేశం వదిలి వెళ్ళిపోయాడంట. అడ్డొచ్చాడని అమ్మాయి వాళ్ళ అన్నీ కత్తితో పొడిచేసాడంట. అవ్వ సురేష్ ని జైల్లో వేసారంట. అంతమందిని మర్డర్ చేస్తే ఊరుకుంటారా? జైల్లో వేసి పోలీసులు బాగా కొడుతున్నారంట. సురేష్ కి ఉరి శిక్ష పడిపోయిందంట. పోలీసులు ఇప్పుడే ఉరితాడు కోసం మా ఇంటికి వచ్చినారు. ఉరు కూడా వేసేసారా? చూసారా, మనం ఏమన్నా చేస్తే నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచిస్తుంటారు కదా. వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అందుకే మీరు అనుకున్నది మాత్రం ఖచ్చితంగా చేయండి. మీ అందరి తరఫున ఈ నలుగురు పైన. సరే అమ్మా, మేము బయలుదేరుతాము. ఇప్పుడు దేశ వదిలిపోతే యారా? మంచి జాబ్ అమ్మా, అందుకే వదులుకోలేకపోతున్నాం. అయినా ప్రతి నెల డబ్బులు పంపిస్తానమ్మా. డబ్బులు ఎవరు కావాలా? మీరు మాతో ఉంటే అదే సంతోషం మాకు. అప్పుడప్పుడు వస్తుంటామేనన్నా. కానీ వాళ్ళని వదిలేసి వచ్చాక చాలా బాధగా ఉందండి. ఏం చేద్దామే, తప్పదుగా. ప్రతి నెల వాళ్ళకి డబ్బులు పంపిస్తూనే ఉన్నా, వాళ్ళ బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నా. కానీ మనకేమైనా అయితే వాళ్ళు